అందరికి శనార్థులు బాగున్నారా? ఏంది చంద్ర వ్యాడనో గుట్ట ముందట ఇలవడ్డది పెద్ద జంగల్ ముందట అనుకుంటున్నారులే. ఈ రోజు నేను భీముని పాదం కాడికి పోతున్నా. గూడూరు మండలము మహబూబాద్ జిల్లా భీముని పాదం జలపాతం. అంటే జలపాతం అంటే నాకు మస్తు ఇష్టము. పోయి చూసొస్తాము ఎట్లున్నదో ఏం కథనో అంటాను బయలుదేరిన. అయితే ఈ జలపాతం కాడ ఒక చరిత్ర ఉన్నది. అది ఏమన్నదంటే భీముని పాదాలు పెట్టిన జాగా ఈ జలపాతం జాగా భీముని పాదం అంటారంట. గుట్ట మీద భీముని పాదాలకి ఇట్లున్నాయంట. ఎట్లున్నది ఏం కథ అన్నీ అరుచుకొని పోదామా అంటని వస్తే మొదలు పెద్ద గుట్ట కనబడ్డది. మస్తు చెట్లు కనబడ్డాయి. నాకు చెట్లను గుట్టలను పుట్టలను నీళ్లను చూస్తుంటే ప్రాణం అంతా అబ్బబ్బబ్బబ్బా అనిపిస్తుంది. భీముని పాదం జలపాతం చూడరా, ఆనలకు మంచిగా నీళ్ళు వస్తున్నాయి అంట. సుతం పండి ఆ మీద గుట్ట మీద రాళ్ళు కనబడుతున్నాయి కదా, రెండు పెద్ద రాళ్ళు ఆడనే ఉంటాయట స్వామి పాదాలు. మామూలుగా మళ్ళీ ఆలోచనతోటి చూస్తే కనుక ఇటు బందుకు ఒక కాలు అటు బందుకు ఒక కాలు పెట్టినట్ట, లేకపోతే ఒక కాలు ముందుకు ఒక కాలు వెనుకకు పెట్టి ఇలవడ్డట. భీముడు మాత్రం వచ్చి ఇక్కడ ఉన్నాడట. ఉండి ఆయన నీళ్లు తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు మరి పంట పండాలి, మనుషులు బతకాలంటే నీళ్ళు ఉండాలి కదా. ఆ నీళ్లు అక్కడి నుండి వచ్చిన నీళ్లు కొన్ని గ్రామాలకు ఇప్పటికీ కూడా వ్యవసాయానికి పోతున్నాయట. అటవీ శాఖ వాళ్ళు వీళ్ళకి రానికి మంచిగా ఒక కామాను కట్టిండ్రు. అయితే పబ్లిక్ ఎవరైతే పోతున్నారో మనిషికి 40 రూపాయలు, ప్రతి మనిషికి 40 రూపాయలు. 2 వీలర్ అంటే బండి మీద పోతే 20 రూపాయలు బండికి. 3 వీలర్ అంటే ఆటోలలో పోతే 50 రూపాయలు, కార్లలో పోతే 100 రూపాయలు. 6 వీలర్లు అంటే బస్సు కావచ్చు, 6 వీలులు ఉండేది బస్సెస్ ఉంటుంది. పోవాలని అంటే 200 రూపాయలు బండికి పైసలు తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఈడికెంచి ఇంకెంత దూరం ఉంటుందో తెలియదు, కానీ దగ్గరికి వచ్చింది. గీడనే ఉన్నది నాడు చంద్రవ్వ అంటే బయలుపోతున్నా. అన్న ఎంత దూరం ఉంటుంది ఈడికెంచి? కిలోమీటర్ 900 మీటర్స్ ఉంటుందా? 900 మీటర్లు ఉంటుందంట. అంటే 9 పర్లాంగులు అంతే. నడుచుకుంటూ పోవచ్చు. నడువుండి పోత ఉంటే అదే వస్తుంది. దెబ్బ నడుస్తామండి. ఇక బాగున్నా తమ్మి. భీముని పాదం జలపాతం కాడికి ముద్దుగా వచ్చేసినాము. బండ్లకి ఇంట్లో అన్ని పార్కింగ్ చేసుకున్నారు. ఇడికెంచి నడుచుకుంటూ పోవాలి. మీద జలపాతంలోకించి పడ్డ నీళ్ళన్నీ కూడా ఇగో ముద్దుగా అట్లా పోతా ఉన్నాయి. ఆ నీళ్ళే ఇవి అట్లకెంచి వస్తున్నాయి. వీళ్ళకెంచి అవతలకు పోవాలి మనం. ముద్దుగా మీదికెంచి వస్తున్న నీళ్ళన్నీ కూడా ఇగో ఇట్లా పోతున్నాయి. మనము యువతలకేంచి వస్తున్న నీళ్ళని చూసుకుంటా అవతలికి పోదాం పండుగ. మెల్లగా నడుచుకుంటా నీళ్ళని దాటేసి వస్తుంటే 1 2 3 కాటేజీలు లెక్క కట్టిండ్రు. ఇక్కడ కూర్చొని నిమ్మలంగా భోజనాలు చేసుకోవచ్చు మంచిగా. అట్లనే ఇతర బందుకు వస్తే మీద మంచిగా కట్టిండ్రు. ఒకటి చూడండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంట ముద్దుగా మంచిగా కట్టిండ్రు. పైకి ఎక్కి చూసుకోనికే భీముని పాదం జలపాతం కాడ చూడనికి ఎంత ముద్దుగా కనబడుతున్నదా అంటే, అటు బందుకు మంచిగా కట్టిండ్రు, ఇటు బందుకు ఇండ్లు లాగా గట్టి పెట్టిండ్రు. తినడానికి బాగున్నది. లోపలికి పోయి చూద్దాం పండి ఇంకెట్లెట్లున్నదో ఏం కథనో. మంచి చూడంగానే ఎక్కి కూర్చోవాలని అనిపిస్తుంది. అందుకని మెల్లగా మంచి మీదకి ఎక్కుతున్నా. ఎక్కుకుంటా ఇవాళ బందుకు వచ్చి చూస్తే ఇగో జలపాతం కంచి వస్తున్న నీళ్ళన్నీవి. అటు బందుకేమో జలపాతము సప్పుడు, మనుషులు లొల్లి నీళ్ళల్లో ఆడుకునుడు. ఏమన్నా 2 యువతలకు పెట్టిండ్రు. చిన్నపిల్లలకు ఒక దిక్కు, పెద్ద పిల్లలకు ఒక దిక్కు అన్నట్టుగా మంచిగా పిల్లలను చాలా దూరంకెంచి ట్రక్కింగ్ చేపించి నడిపించి జలపాతంకి తీసుకుపోయేదానికన్నా బండికి ఇందాక వస్తుంది ముద్దుగా. ఒక 200-300 మీటర్లు నడిస్తే జలపాతం కాడికి వస్తున్నాం కాబట్టి
వచ్చి పిల్లలను తీసుకొని వస్తే నిమ్మలంగా ఉంటుంది. మంచిగా పిల్లలను తీసుకొని వచ్చి చూడండి మస్తు మంది కుటుంబాలు వచ్చి ఆడుకుంటున్నారు. దోస్తులతో వచ్చేటోళ్ళు కొంతమంది అయితే, పిల్లలు తీసుకొచ్చేటోళ్ళు కొంతమంది అయితే, ఒక్కలే వచ్చి ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లా చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. మస్తు వచ్చిన కార్లు వస్తూనే ఉన్నాయి, పోయిన కార్లు పోతూనే ఉన్నాయి. పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు. మస్తు జలపాతం అంటే ఎట్లుంటుంది, ఏం కథ, ఎంత నడవాలి, ఎంత ఎక్కాలనుకున్నా. కానీ నిమ్మలంగా దబ్బుకుని వచ్చేసిన అమ్మ జలపాతం కాడికి. లేకపోతే ఒకసారి విశాఖపట్నంలో అరకులోయలలో ఒక జలపాతం కాడికి పోదామా అంటే పోయినాము. ఇక పొయ్యి 6-7 కిలోమీటర్లు నడిచినాక వచ్చింది అమ్మ. అంత దూరం నడవకుండా మన తెలంగాణ జలపాతం చూడండి, ముద్దుగా గిడి దిగినాము, గిడికి వచ్చేసినాం, అయిపోయి. కానీ గిట్ల మెట్లున్నాయి, ఇంకా సిడీలు పెట్టిండ్రు. అటు కూడా పోయి చూద్దామండి. అన్ని చూసుకోవాలి కదా వచ్చినప్పుడు. ఇదే భీముని జలపాతం, భీముని పాదం జలపాతం అంటారు కదా. నీళ్ళ కాడికి కూడా మిమ్మల్ని అందరినీ తీసుకపోతే మీ మీద కూడా జరని నీళ్ళు ఇట్లా చల్లుతారు. మీరేం పీకిరి పడకండి. మొదలైతే మెట్లెక్కేసి వద్దాం పండి. ఇడికేం చూడండి మొదలు. ఎక్కినాం కదా, ఆ మంచం మీదకి కిందికి దిగితే ఎదురుగానేమో జలపాతం ఉన్నది. ఇటు బందుకు మెట్లున్నాయి. మెట్ల మీదకించి పోతే మామూలుగా పార్కింగ్ కాడికి పోయినాం కదా, ఆ తొవ్వు వస్తుంది. పార్కింగ్ కాడికించి చక్కగా వచ్చేస్తే ఈ మెట్ల మీదకించి దిగేసి జలపాతం కాడికి పోవచ్చు. అంతనే కాకుండా జలపాతం మీద నీళ్ళు ఏవైతే వచ్చి జలపాతంలో పడుతుంటాయో గాడికి పోవాలంటే కూడా ఇట్లా పోవాలంట. పోయి చూసి వస్తాం. నడుండి, బాగున్నాయి మెట్లు కూడా అందంగా. మెట్లన్నీ ఎక్కినాక లోపలికి పోదామంటని వస్తే ఇక్కడ తాళమేసి ఉన్నది. కానీ పోలీసు అన్నని అడిగిన, అన్నకు అట్లా పోయి చూసేసి వస్తాం, ఎవరని రానియే కానీ నేను చూసేస్తాను నా కాళ్ళతో అంటే, పోమ్మ ఎవరని పంపియా అన్నాడు. సరే అని పోతున్నా. ఈ తొవ్వకంటి పోతే చక్కగా జలపాతంలోకి నీళ్ళు వచ్చే జాగకు పోతాము. అయితే ఇది అందరికీ నిషిద్ధము, అందరిని రానియరు. ఎందుకంటే పబ్లిక్ ఇట్లా వైపు పుచ్చుకున్న అట్లా ఎవరైనా జారి పడితే మళ్ళా. ఒక్కసారి ఇట్లా చూడండి, ఇందులో ఎన్ని ఔషధ మొక్కలు ఉన్నాయో. ఈ రాళ్ల మీదకెంచి, ఆ వేర్ల మీదకెంచి నీళ్లు పడితే ఆ నీళ్ళల్లో ఎంత గొప్ప ఔషధ గుణాలు ఆ నీళ్ళకు వస్తాయో. ఇవన్నీ వెనకటికి ఎట్లుంటుండేనంటే కేవలం ఈ నీళ్ళు మాత్రమే తాగేటోళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం బాటిళ్ళల్లో పట్టుకొని, బాటిళ్ళల్లో 200కు 800కు లీటర్ చొప్పున అమ్ముతున్నారు. ఇవే రాళ్ళ మీదకించి రప్పల మీదకించి వాడి ఔషధ గుణాలు అన్నీ ఉన్న చెట్లనే ఇట్లా అమ్ముతున్నారు. ఇవే ఇట్లా రాళ్ళ మీదకించి రప్పల మీదకించి వాడి ఔషధ గుణాలు ఉన్న నీళ్ళు అన్నిటినీ ఇట్లా అమ్ముతున్నారు. ఒకసారి ఈ జలపాతం వస్తున్న నీళ్ళ దారి ఉన్నది కదా, కొంచెమంత కనబడుతున్నది, పోయి చూస్తామండి. ఎందుకంటే అటంటే అవతలకి దనదన నీళ్ళు జారి పడుతున్నాయి. ముద్దుగా పబ్లిక్ అంతే సంతోషంగా ఉన్నారు. ఇట్లా రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళ దారిలోకించి పోతే మంచిగా ఉన్నది. ఈ రాళ్ళు ఇట్లా చూసి అబ్బగిట్టు చూసిండ్రా, నేను ఇంతకుముందు చెప్పిన చూడండి, టింగు టింగు అని ఉయ్యాలలో ఊగుతుంటారు చిన్నప్పుడు. ఇట్లా జంగల్లోకి వస్తే అనిగా ఇట్లా కూర్చొని ఉయ్యాల ఊగితే, ఇట్లా కూర్చొని చుట్టుముట్టున్నంత ప్రకృతిని అంతా చూస్తే, ఇట్లా కూర్చొని ఒక జొన్న రొట్టె మామిడికాయ తొక్కుతోటి తిన్నా కూడా ఎంత కమ్మగుంటుంది. ఏం కథ అబ్బా, నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నది. ఉయ్యాల మీద కూర్చొని ఎన్ని రోజులైంది తెలుసా, మస్తు రోజులైంది. ఆ మామూలు ఉయ్యాల మీద కూర్చున్నాడు వేరు, చెట్టుకేంచి ఇంకొక చెట్టుకేసిన ఉయ్యాల, న్యాచురల్ ఉయ్యాలంటారు కదా. అయ్యో న్యాచురల్ ఉయ్యాల, నా అంత బరువు కాదు, నా చుట్టాలు 3 కూర్చున్నా ఏం కాదు. ఈడ బాగుంది కదా. ఈడొక ఉయ్యాలున్నది, యువతల బంధుకి ఇంకొకటి ఉన్నది. అయితే పబ్లిక్ని లోపలికి ఎందుకు రాణిస్తలేరు అని ఒక ఆలోచన వస్తుంది. కానీ పబ్లిక్ని లోపలికి రాణిస్తే ఇడంతా కూర్చుంటారు, ఆడన్నీ తింటారు, అవతల బంధుకి అన్ని బాటలు పడేస్తారు, చెత్తేస్తారు, ఖరాబు చేస్తారు,
ప్రకృతిని అంత గలీజ్ గలీజ్ చేస్తారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏ జాగలో చూసినా కూడా ఒక్క నీళ్ళ బాటలు కానీ ఒక్క వేరే చెత్త కానీ చెదారం కానీ ఏమీ లేదు, జాగ్రత్తగా కాపాడిండ్రు. ఇప్పుడు మనము వాటర్ ఫాల్స్ ఉన్నది కదా, ఏదైతే భీముని పాదము జలపాతానికి వస్తున్న నీళ్ళు ఎట్లకెంచి వస్తున్నాయో చూద్దాం అనుకున్నాం కదా. కొండ మీదికెంచి తేటగా వస్తున్నాయి అమ్మ నీళ్ళు. ఒక్కసారి ఇటు చూస్తే కొండ మీదకెంచి వస్తున్న నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. ఇంత కూడా మట్టి అనిపించకుండా ఎంత తెల్లగా వస్తున్నాయో చూడండి నీళ్ళని. ఇదంతా జలపాతానికి పోయే నీళ్ళన్నీ ఇట్లా అన్నీ పోయి ఆడ జలపాతం అవతలికి పబ్లిక్ ఉన్నారు కింద. ఇది జలపాతానికి పోయే నీళ్ళ దారి పైన ఎంత బాగున్నదంటే అంత బాగున్నది. ప్రకృతిలోకి వచ్చేసి ఒక్కసారి ఇట్లా నేను నిలబడ్డా కదా, ఇట్లా ఒక్కసారి ఇట్లా మీదికి చూడండి. ఏడ ఇంత ఎండొచ్చి మనకు బగబగ మండుతుంది అన్నట్టుగా కానీ, వాన వస్తే మనం తడిచిపోతాం అన్నట్టుగా కానీ ఏం లేకుండా మొత్తం ప్రకృతి అంతా మనని కప్పేసి ప్రశాంతంగా ఉంది, హాయిగా అనిపిస్తుంది మనసుకు. ఆ కొత్తకు చూడుతాం ఒక్కసారి ఆడికెంచి ఈడిదాకా అద్భుతంగా మొత్తము ప్రశాంతమైన వాతావరణంలోకించి వస్తున్న ఈ నీళ్ళు, ఈ జలపాతము. మన అదృష్టం ఏంటంటే ఇంత మీదికి వచ్చి ఈడిదాకా వచ్చి నిషిద్ధమైన ప్రాంతంలోకి కూడా వచ్చి అసలు నీళ్ళు ఎటువైపు నుండి వస్తున్నాయి, ఎటు దిక్కు నుండి వస్తున్నాయి అనేది అంతా చూసుకొని ఒక గుట్ట మీదికెంచి వస్తున్న నీళ్ళని చూసుకుంటున్నాము. ఆడికెంచి వారుకుంటూ వస్తున్న నీళ్ళు ఇట్లా పోతున్నాయి. పోయాగో చక్కగా ఆడికి పోయి జలపాతము ఏదైతే ఉన్నదో ఆడికి పోతున్నాయి నీళ్ళు. మెల్లగా ఇట్లా పక్క పంట ఆడదాకా వదంపండి. తెలంగాణ టూరిజం అని మాట్లాడుతుంటే మన టూరిజంలో ఏమేమున్నాయి ఏం కథ అని అనుకున్నా కానీ వేరే ఇతర రాష్ట్రాల కన్నా అద్భుతమైన అడవి సంపద మన సొంతము, మన తెలంగాణ సొంతం. ఒక్కసారి ఈ చెట్లను ఈ అడవిని చూస్తే ప్రాణం అంతా లేచి ఇలవడ్డట్టు అనిపిస్తుంది. గిడికెంచి పైకెంచి వస్తున్న జలపాతం నీళ్ళని చూడండి, పాల లెక్క ఉన్నది. అసలు పాల బురుగు ఎట్లయితుంటుందో పాల లెక్క తెల్లగా నీళ్ళు వచ్చి కిందికి పిల్లలందరూ ఆనందపడడానికి ఆహ్లాదపడడానికి వస్తున్నట్టుగా జలపాతం దుంకుకుంటూ వస్తున్నది. భీముని పాదం జలపాతం ఇది అద్భుతమైన జలపాతము. మన తెలంగాణ టూరిజానికి, మన మహబూబాబాదు అడవి ప్రాంతానికి, మన గూడూరు మండలం ఏదైతున్నదో గూడూరు మండలం ప్రాంతానికి ఇది నిజంగా తలమానికం అని చెప్పచ్చు. భీముని జలపాతం కాడికి వచ్చిన జలపాతం మీదకెంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో చూసినా ఇది జలపాతము. అవతల బందుకు పబ్లిక్ అంతా ఆడుకుంటున్నారు మంచిగా జలపాతం దగ్గర. జలపాతం ఎంత గొప్పగా ఉన్నదంటే అసలు మన తెలంగాణలో చాలా చాలా గొప్ప గొప్ప జలపాతాలు ఉన్నాయి. బోగతా జలపాతం అని, కుంతాల జలపాతం అని, ఇట్లా చాలా పెద్ద పెద్ద జలపాతాలు ఉన్నాయి. కానీ పబ్లిక్ అంతా జలపాతానికి పోవాలంటే ఒక 5-6 కిలోమీటర్లు లోపలకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి, గుట్టలెక్కుకుంటూ పుట్టలెక్కుకుంటూ పోవాలి. కానీ ఈడ చాలా మంచిగా ఒక 200-300 అడుగుల దూరంలోనే, మీటర్ల దూరంలోనే
బండ్లను పెట్టుకొని నిమ్మలంగా ఉండొచ్చు. యువతల బందుకు మీదికెంచి వచ్చే నీళ్ళు, అవతల బందుకు జలపాతము, కింద పబ్లిక్ ఆడుకునేటోళ్ళు మంచిగా అనిపిస్తున్నది. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా భయమేం లేదు, లోతేమీ లేదు, ముద్దుగా అందరు ఆడుకుంటున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని రావాలంటే కుటుంబాలు ముద్దుగా కలిసి వచ్చి కొంచెం తిని చేసి ఇక్కడ నిమ్మలంగా పిల్లల్ని ఆడిపించుకోవాలంటే బోగతా జలపాతానికి చాలా పబ్లిక్ పోతున్నారు వానవడంగానే. ఇది భీమునిపాదం జలపాతము. రండి, ఇడికి మంచిగా ఉన్నది, నడవనికే కూడా తక్కువ దూరం కాబట్టి రావచ్చు. మనం పోయి అటు జలపాతం దిక్కు చూద్దాం. ఇక ఇది జలపాతము, వీడికెంచి కిందికి నీళ్లు వారుతున్నాయి. అవతల బందికి అంతా చూసుకొని వస్తే ఒక అక్క చూడండి రావాలని ఇంత వీధికి చీర కట్టుకొని షింగులు కూడా ఎక్కిన అక్క నీళ్ళలో ఆడినవా ఏంది? ఆడుకున్నాం తీసుకొచ్చినావు. నా కొడుకు, నా కోడలు, నా బిడ్డ, నా మనవరాలు, మనవడు. ఏ ఊరికెంచి వచ్చిరక్క? వరంగల్. అటు వీడికి ఎంత దూరం అయితే వచ్చినాక వరంగల్కెంచి? 100 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. అంత ఉంటుందా తమ్మి? ఉంటుంది. ఏం కట్టుకొచ్చినావు మరి? పూర్లను అందరిని వేసుకొని వచ్చినావు సందే అని. ఆలుగడ్డ బిర్యానీ వేసుకొని వచ్చినావు. నేను అక్క ఆలుగడ్డ బిర్యానీకి ఇంత దూరం తీసుకొస్తావు? అయ్యో, ఆవకాయ పచ్చడి, పూరీలు, ఆలుగడ్డ బిర్యానీ చేసుకొని వచ్చిందంట. అక్క మీరు మటన్ చికెన్ ఏం తినరా? మేము ఇవాళ సండే తినం. అందరూ సండే తింటారు కదా అక్క, మీరు ఎందుకు తినరు? మేము తినం ఇవాళ సండే రోజు. మాకు కొమరేలు మల్లన్న కొమరేలు మళ్ళీ నాకు మొక్కుతారా అంట, అందుకని సండే తిన. అక్క మళ్ళీ పూరలు ఏడవలేదా? నీళ్ళకి గుంజుకొస్తుంటే జెర్సేపు ఆడతాం జెర్సేపు ఆడతామని ఏడ్చిర్రు. పూరలు ఏడిచిండ్రా? నీ కొడుకు ఏడిచిండ? నీ ఏం చెప్పు. పిల్లలు ఏడ్చిర్రు. నా కొడుకు మంచిగా మునిగి వచ్చిండు, మంచిగా మునిగి తేలిండు, ముద్దుగా తేలిండు. ఇప్పుడు 1, 2, 3 పిల్లలు. వీళ్ళు ముగ్గురు నా పిల్లలే, మనవలు, మనమరాలు. ఎంత ఖర్చు వచ్చిండొచ్చు మీకు వరంగల్కి? ఇక్కడికి వచ్చిపోను, ఇక్కడికి వచ్చే వరకు 7,000 రూపాయల ఖర్చు వచ్చింది. బండి డీజిల్ అన్ని. భోజనం ఇంటికాడ నుంచి వెళ్ళే ఇక అన్ని తెచ్చినాం. ఖర్చులు 7,000 రూపాయలు అయినాయి. ఇగరము నక్కన అంటే ఏదన్నా ఏరుకొని చేసుకే ఉంటుందంట. ఏం కూర వెళ్ళక్క అంటే అన్నదాంట్లో నేను పుల్లక్క అంటారు కదా. ఇక అక్క పేరేంది? నా పేరు లక్ష్మి. లక్ష్మక్క. బగరన్నము ముద్దుగా ఆలుగడ్డ లేచి బిర్యానీ కలిపింది, పూరీలు కొట్టింది, మామిడికాయ తొక్కు పట్టింది, తీసుకొని వచ్చింది పూరల అందరినీ. తమ్మి నీ పేరేంది? కిరణ్. కిరణ్ తమ్మి ఏం చేస్తావు తమ్మి? వరంగల్ మున్సిపాలిటీ. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తారు తమ్మి ఇట్లా సంవత్సరానికి బయటికి తిరుగుడు, అట్లా నీలకాడికి పోవుడు, జాతరకు పోవుడు, ఇట్లా ఎన్నిసార్లు? శ్రావణంలో ప్రతి శ్రావణంలో మేము ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి సండే వెళ్తాం. శ్రావణ మాసం మొత్తం తిరుగుతారు. గుంజేడు ముసలమ్మ జాతర. ఇప్పుడు సమకసారక జాతర వెళ్ళంగానే గుంజేడు ముసలమ్మ జాతర అవుతుంది, మస్తు జోరుగా సాగుతుంది ఆ జాతర. ఇప్పుడు వస్తుంటే కూడా గుంజేడు ముసలమ్మ జాతర కూడా పబ్లిక్ అంత మంచిగా వండుకునుడు, తినుడు, మేకల కోసుడు, కోళ్ళ కోసుడు చేస్తున్నారు. చూసిన ఆడనే వండుకున్నారా మీరు? లేకుండా అక్కడ ఇంటికాడ వండుకొని వచ్చి ఆడ దర్శనం చేసుకొని ఆడ భోజనం చేసి మళ్ళీ ఇప్పుడు ముసలమ్మ అంటే ఎవరు ఉంటారు తమ్మి? అమ్మవారి దేవత. ఈ అమ్మవారి వెనకట మన సమ్మవ్వ తల్లి లెక్కనే పూజించేవారు. ఆడదేవత, మన దేవత లెక్కనే, మన దేవత లెక్క. పోయేస్తా కిరణ్, అందరిని అడిగినా అని చెప్పు. పోయేస్తా తమ్మి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు అక్క. రాజు, నువ్వేం చేస్తావు? నాది హోటల్ అక్క, టిఫిన్ సెంటర్. ఈ అక్కోళ్ళతోటి అంటే ఒకటే ఇంటి పక్క అమ్మ అవుతుంది, కలిసి వచ్చిన పక్క పక్కనే ఉంటారు. దోస్తాను ఇట్లా చూడండి, ముద్దుగా పక్క పక్కనే ఉంటే పక్కన గాలి కూడా వారనియద్దానే పబ్లిక్ లెక్క కాకుండా మళ్ళీ అచ్చిమాక మంచిది కాబట్టి పక్కకున్న కూరలను కూడా వేసుకొని వచ్చింది ముద్దుగా. పోయేస్తా బుజ్జి. ఏమైనా పని చేస్తావా నువ్వు? ఏం చేయను, ఇంట్లోనే ఉంటా. ఇంట్లో మీ ఆయన పని చేస్తాడు? ఈయన మీ ఆయన? నువ్వు వీళ్ళతో వచ్చినావు. మీ మిస్సెస్ దిగింది ఆల్రెడీ. నేను మిమ్మల్ని చూసి ఆయన
అరే తమ్ముడు అక్కని చూసి ఆగిండు మరలేమో వెళ్ళిపోయింది అమ్మ. మార్నింగ్ నుంచి మిమ్మల్ని కవరింగ్ చేసుకుంటే మేము ఆగాల్సి వచ్చింది. అవునా మేము ఇక్కడ ఉంటే మీరు అక్కడే ఉంటున్నారు ఇవాళ. పాకల కాడికి తిరుగుతున్నారు. నేను కూడా పాకల కాడికి వచ్చిన మంచిగా ఉన్నదాన్ని. పోయేస్తా చెల్లె, కలుద్దాం మళ్ళా. పిల్లలు బాగా చదివియు. లక్ష్మక్క పోయేస్తా, కలుద్దాం మళ్ళా. మంచిగా ఇట్లనే ఎడకని నచ్చినప్పుడు ముద్దుగా ఇంత అన్నం వండుకొని రా. పోర్ల కాడ ఇక్కడ కొనిపెట్టకుండా ఇంట్లోకెంచి చేసుకొని రావాలి. నడుముంటి బయటకు పోయి ఆడ జలపాతం కాడికి పోయి ఒకసారి జలపాతం చూద్దాం. మీరికని చూసినాం కానీ కిందికని చూడలేదు కదా. మెట్లని దిగి ఇవుల బందుకు వస్తే ముద్దుగా ఇద్దరు బుడ్డోళ్ళని వేసుకొని ఓ పెద్దదాన్ని తీసుకొని ఒక అన్న ఒక వదిని వచ్చిండ్రు. అన్న నమస్తే. ఎడికెంచి? మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కెంచి పాదం కాడికి వచ్చిండ్రా ఇంకెడకన్నా వచ్చిండ్రా? మధ్యలో నర్సంపేట వచ్చినాము. నర్సంపేట నుంచి ఇక్కడ వచ్చాము. నర్సంపేట చుట్టాల ఉన్నారన్న. ఎవరు ఉంటారు? మా కోడలు వాళ్ళు. కోడలోళ్ళు ఉంటారు. వాళ్ళని చూడడానికి వచ్చి పనుల పని సందుల మంది వేసేసిండ్రు భీముని పాదం. మంచిగా ఎట్లా అనిపించింది అన్న? బాగానే ఉంది అన్న. హైదరాబాద్ లో మీకు ఇన్ని చెట్లు ఉన్నాయా? ఉన్నాయండి. మరి బాగానే ఉంది అంటున్నాడు అన్న కదా. చాలా బాగున్నది. బాగుంది. వాతావరణం చాలా బాగుంది అమ్మా. ఈ వాతావరణం ఈ క్లైమేట్ దీనికోసం బాగుంటుందని ఆ నుండి ఇంత దూరం అందుకే కష్టపడి వస్తాం. నర్సంపేటకి ఏం వచ్చిండ్రు? నర్సంపేట కార్లు వచ్చాం. కారు తీసుకొని వచ్చి ఈ బుడ్డోళ్ళని నీళ్ళలో ఆడిపించిండ్రా మరి? లేదు ఊరికే వీళ్ళ పిల్లలకి కొంచెం వెదర్ ఇలా ఉంటుంది కొంచెం పచ్చని వాతావరణంలో తిప్పినట్టు ఉంటుందని తీసుకొచ్చాం. వాతావరణంలోకి తీసుకొస్తే పిల్లలకు కూడా మంచి గాలి. బాగున్నావా బేట? బాగున్నాను. ఋషికమ్మ ఏం చదువుతున్నావు బేట? 4వ తరగతి. బంగారు తల్లి ఋషిక చూడండి. ఎవరైనా ఏం చదువుతున్నావు? 4th, 5th, 6th అంటారు. 4 అని ముద్దుగా చెప్తున్నది తెలుగులో. ఋషికమ్మ నాన్న ఏం చేస్తాడు? నాన్న సాఫ్ట్వేరే. నాన్న సాఫ్ట్వేరే కానీ నీకు 4 అని చెప్పడానికి వస్తున్నది. కానీ మాట్లాడద్దు బెట్ట. ఇంట్లో తాతతోటి నాయనమ్మతోటి అమ్మమ్మతోటి అయితే అస్సలు మాట్లాడొద్దు ఇంగ్లీష్ లో. తెలుగు భాష ఆయన అటే పోతుంది కదా. అవును. మంచిగా భాష రావాలంటే మన వాళ్ళందరితో మాట్లాడాలి. చూడు నేను ఎంత ముద్దుగా మాట్లాడుతున్నా. నా లెక్క మాట్లాడవచ్చు అప్పుడు. ఋషిక నీళ్ళకి దిగించిర్రా నేను? ఊరికేంచి దూరంగా చూసినావు? అవును. ఏం ఇంత పెద్ద ప్యాంట్ కాకుండా ఒక చిన్న షెడ్ వేసుకొని వచ్చినట్టు అలా మస్తు ఆడుతుంటివి కదా మరి. లేవు హైదరాబాద్ నుంచి వచ్చిన కదా. అయ్యో పాపం పాపం అంతా కలకల అంటున్నది ఋషికకు. తీసుకొచ్చిండ్రు జరసేపు నీళ్ళకి తీసుకొని అన్న పోలేదంట పాపం. కాడబెట్ట మలకింత వచ్చినప్పుడు యాద పెట్టుకో. 2 డ్రెస్సులు వేసుకొని రా. నీళ్ళు ఉంటాయి అది ఉంటది ఇది ఉంటది అన్నారు అనుకో. 2 డ్రెస్సులు పెట్టుకొని రావాలి, ఒక టవల్ పెట్టుకొని రావాలి. యాద పెట్టుకో. చిన్నప్పటి నుండి యాద పెట్టుకుంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు. మంచిదా? కలుద్దాం. పోయేస్తా బుడ్డ తల్లి, పోయేస్తా. మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్ అయితే గట్టిగా చెప్పింది. నడవండి అటు పోదామండి. ఇక అమ్మ ఏడికెంచి? వరంగల్కి ఏమైనా పని చేస్తావా? లేదు వర్క్ ఏం లేదు. ఇంట్లోనే హౌస్ వైఫ్. మీ ఆయన ఏం చేస్తాడు మరి? మా ఆయన ఎలక్ట్రీషియన్. ఎట్లా అనిపించింది మరి? సూపర్ అనిపించింది. వేరే లెవెల్. ఫుల్ ఎంజాయ్. ఎవరోళ్ళు మీరు? ఎవరోళ్ళు? మేము ఇక్కడనే వరంగల్. తమ్మి నీ పేరేం పేరు? హరీష్ నా పేరు. హరీష్. మీ ఆమెను తీసుకొని ముద్దుగా వెళ్ళినావు. ఎవరెవరు వచ్చిండ్రు? ఇద్దరేనా? ఇంకా ఇద్దరు బైక్ మ్యాచ్ బైక్ మీద వచ్చిండ్రు. ఎన్ని రోజులైంది పెళ్ళి? 3 months అవుతుంది. అంతే. 3 months అవుతున్నది కదా అని ఇప్పుడు తీసుకొచ్చిన. 6 నెలలు అయినాక తీసుకపోను, 9 నెలలు అయినాక అసలే చూపెట్టను అన్నవా అనుకో. మీ ఆమె కొట్లాడుతుంది. మొన్నెలకు ఒకసారి బయటికి తిప్పు పిల్లను. సరే అక్క తిప్పుతా. ఎట్లా అనిపించింది ఇక్కడ ఆడుకుంటే? చాలా బాగుంది. సంతోషమేనా? చాలా మర్చిపోయిన అనుభూతి. మర్చిపోలేని అనుభూతి అని చెప్తున్నాడు. తమ్మి నమస్తే. నమస్కారం. లోకేష్.
లోకేష్ ఎక్కడికి వెళ్తామి? వరంగల్ కిలో వరంగల్ శివనగర్. ఇలా వరంగల్ శివానగర్. ఎంతమంది వచ్చిర్రు మీరంతా? మేము ముగ్గురం వచ్చినాం. మా ఫ్రెండ్ అటు ఉన్నాడు, మా మిస్సెస్. మీ మిస్సెస్ నువ్వు ఇంకొక ఫ్రెండ్ ఎట్లా వచ్చిండ్రు? కార్లో వచ్చినాం. కార్లో వచ్చింది. ఎట్లా అనిపించింది తమ్మి ఇక్కడికి వస్తే? బాగుంది అండి. ఆడుకున్నారా? అంటే ఇక మరి వాటర్లో అంత ఏం లేదు కానీ ఓకే, చూడడానికైనా మన ప్రకృతి కోసం ఇట్లా రావడం బాగా ఎంజాయ్ అయింది. మీదే ఊరు బెట్ట? మాది ఇక్కడ వరంగల్. ఎట్లా అనిపించింది ఇక్కడ చూస్తే? బాగుంది. ముందు ఎప్పుడైనా చూసినావా నాన్నకి చిన్నప్పుడు? ఎవరు ఇదా చూడలేదు, ఇప్పుడే మా హస్బెండ్తో ఫస్ట్. మంచిగా అనిపించిందా బెట్ట? బాగుంది. ఏమైనా మొక్కుకున్నావా నీళ్ళని చూసి? మొక్కుకోవడం అంటే ఏం లేదు, నార్మల్గా ఎంజాయ్ ఎందుకంటే చేసాం. చాలా మంది నీళ్ళని చూడంగానే ఒక రూపాయి బిల్ల తీసి మొక్కుకొని అని లేసుడు జలపాతాల కాడ అట్లా చేస్తారు కదా, ఏమైనా చేసినావా? అట్లేం లేదు, ఎంజాయ్ చేసినాం, ఫొటోస్ దిగినాం. బాగుంది. కొంచెం ఇప్పుడు కూడా ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ లెక్క లేకుంటే ఇప్పుడు బాగా డెవలప్ చేసింది ఇక్కడ. ఇది కూడా అంత టూరిజం వాళ్ళు మంచిగా చేసిండ్రా? బాగా చేసింది ఇక్కడ. ఇంతకుముందు లెక్క లేకుంటే ఇక్కడ అయితే ఇప్పుడు బాగా చేసింది. ప్రజెంట్ మంచిగా చేసిండ్రా అని చెప్తున్నారు. యువతల బండి చెల్లె నమస్తే. ఎడికెంచమ్మా? నర్సంపేట వాళ్ళు. ఎంతమంది వెళ్ళిండ్రు? 8 మంది వచ్చినాం. బాగానే ఉంటుంది. సంతోషమే. నీళ్ళలో ఆడలేవా? నీ వచ్చుడే ఇప్పుడు టైం అయిపోయే సమయానికి వచ్చిండ్రా? అట్లా స్కూల్ ఉంది పిల్లలకి ఈ రోజు. 10వ తరగతి అయితే ఆదివారం కూడా స్కూల్ పెడతారు. కొట్లాడద్దా మరి? అనాల్సింది స్కూల్ కాడికి పోయి. 10th క్లాస్ కదా, అందుకనే 10th క్లాస్ అయితే బయటకు పోవద్దా? ఏమన్నా ఆదివారం సెలవు వద్దా పొరలకు? సెలవు ఉండాలి కానీ కాకుంటే ఏంటంటే వాళ్ళకి పెట్టిరు కదా ప్రైవేట్ క్లాస్. పొరల కంటే ఎక్కువ స్ట్రెస్ అయితే చదివింది అయితే మర్చిపోతారట. పైలమని చెప్పు పంతులకు. మా పైలమని చెప్తాను పంతులకు. చెప్పాలి. అందుకనే మధ్యాహ్నం వరకు పెట్టింది, లేకుంటే సాయంత్రం దాకా పెడతారు ఒక్కోసారి. పుట్టదానే బాగున్నావా? మంచిగా. ఏం పేరు పెట్టా నీ పేరు? నేహ. నేహమ్మ. ఏం చదువుతున్నావు? 4వ తరగతి. కాదు బెట్ట, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. ముందు ఎప్పుడైనా వచ్చినావా? రాలే. ఇప్పుడైతే బాగుందా? జరసేపు నీళ్ళలో ఆడుకొని మనం. సరే. ఆడుకోనికనే వచ్చింది. ఆడుకోండి ముద్దుగా ఆడుకోనికి వచ్చేటోళ్ళు కొంతమంది అయితే ఆడుకొని వస్తున్నారు. ఈ జుట్లు చూడండి అమ్మాయి, పిలకలు గిలకలు అన్ని తడిచిపోయి. పుట్టదాని ఏం పేరు బెట్ట? హవిల. హై హవిల. హవిలా. ఎట్లా అనిపించింది నీళ్ళల్లో ఆడుకుంటే? మంచిగా అనిపించింది. నచ్చిందా? వణుకుతున్నది ప్రాణం ఒకది కో అని. ఇంకొక దిక్కేమో మంచిగా అనిపించినది అంటే. హవిలా చదువుకుంటున్నావా? స్కూల్ పోతున్నావా? ఏ క్లాసు? యూకేజీ. బాడిదొంగ అంటున్నాడు. నువ్వేమైతావు ఈమెకి? ఫ్రెండ్. డాడీ. నువ్వేమో దోస్తు. నీకు ఎరకనా అసలు సండే రోజు గంత చిన్న పొరలకు స్కూల్ ఉంటుందా? నేనెక్కువ పాపం బడి దొంగ కథ ఎరకైపోయింది. ఎవరు బడి దొంగని అర్థమైంది. తమ్మి ఏడికెంచి వచ్చిండ్రు? పొద్దున్నే వచ్చిండ్రా? ఇప్పుడే ఇంతకుముందు వచ్చిండ్రు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నీళ్ళలో ఆడుకుంటుంటే? తమ్మి ఎక్కడికెంచి? మొత్తం వరంగల్. నీ కొడుకా? దోస్తు కొడుకా? నా కొడుకే. నీ కొడుకే వణుకుతున్నాడు. అమ్మ పిల్లగాడు నీళ్ళకెంచి వస్తలేదు. నీళ్ళకెంచి రారు కానీ వణుకుతారు. పూర్వం బయటికి రాగానే మస్తు సరదా. రమ్మంటే ఎడతాను పైకి. నీ పేరేం పేరు? విఘ్నేష్. మళ్ళీ పోదా మా నీళ్ళకు? వస్తావా? వాటర్ పోమా అలా పోమా? ఇప్పటిదాకా ఎగిరినావు కదా అలా. నువ్వు ఏడికెంచమ్మా? మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? మొత్తం 20 members వచ్చింది. 20 మంది. మీరు ఇట్లా అంతా ఇల్లనే? బావా అంటే ఇక్కడ రాతమ్మి అంతా బావదే. మొత్తం ఒక 20 మంది వెళ్ళిండ్రు. పోయేస్తా తమ్మి, నీళ్ళ కాడికి పోయేస్తా. అంతా పబ్లిక్ పోయే పబ్లిక్ ని వలకరిస్తే యువతల బంధుకు వస్తే పొరలందరూ ఆడుకొని ఒక నిమ్మలంగా మంచిగా కూర్చున్నారు. గోడెక్కి కూర్చున్నారు. ఏంది తమ్మి ఏం కథ? మొత్తం వేరే ఉన్నది వాటర్ ఫాల్స్ మొత్తము. మా అన్న వాళ్ళని పిలుచుకొచ్చి చెప్పిన
హైదరాబాద్ ఇక మన నర్సంపేట దగ్గర వేణుపాదం అని ఉంటుంది గూడూరు పక్కన అని చెప్పేస్తుంటే అన్న వాళ్ళు మొత్తం లేవులు పెట్టుకొని అన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు పోలీసు ఇక్కడ మన హైదరాబాద్ నుండి తీసుకొని వచ్చేసాం అన్న వాళ్ళని మన అందరి అన్న కానిస్టేబుల్ అన్న సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ మన దగ్గరికి అన్న నర్సంపేట పక్కన గూడూరు పక్కన వేణుపాదం ఉంటా అన్న వేరే ఉంటుంది అని చెప్పేసరికి అక్కడ నుండి వచ్చేసి మొత్తం కథ చెప్పిన వారి కథ చెప్పినట్టు ఎట్లా అనిపించింది చాలా 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 బాగుంది అక్క. I have never seen this before. To be frankly, I am from Suryapet. సూర్యపేట సాలగుండా నువ్వు ఎప్పుడు ఇట్లా షర్ట్ చీమలు చూడకపోతివా? లేదు అక్క, ఎప్పుడు చూడలేదు నేను హైదరాబాద్ లో ఉంటా అక్క. తమి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చుట్టుముట్టు బాగానే జంగళ్ళు ఏత్తుండ్రు, చూసినావా మరా? లేదక్క, ఎప్పుడైనా నేను చూడలేదు. బట్ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను ఇంత దూరం వచ్చాను. బట్ దిస్ ఇస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సంతోషం అనిపించింది. చాలా 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 సంతోషం. నా పేరు ఉపేందర్ అక్క. ఉపేందర్ కు మంచిగా అనిపించిందంట. చాలా చాలా బాగుంది. కానిస్టేబుల్ తమ్ముడు ఎట్లున్నావు? నా పేరు నిఖిల్ అక్క, మాది ఇక్కడ మైబాద్. తమ్మి ఎక్కడ పోస్టింగ్ ఏడని? మల్కాజిర్ అక్క, మల్కాజిర్. తమ్ముడు జాతర మంచిగా అయిందా? బోనాలు బాగానే అక్క. నేను రాకపోతే నేను లాల్ దర్వాజా ఏం చెయ్యాలి, అటు పోయిన ఇటు అయిపోయింది. మర్చిపోలేని బోనాలు అక్క, హైదరాబాద్ బోనాలు ఎప్పుడు మర్చిపోలేని బోనాలు. మరి ఎట్లుంటది హైదరాబాద్ బోనాలలో లాల్ దర్వాజా, గోల్కొండ, ఇది ఎప్పుడు మర్చిపోలేని బోనాలు. హైదరాబాద్ అంటేనే మర్చిపోలేని బోనాలు. హైదరాబాద్ లో బోనాలు మమ్మల్ని కూడా తీసుకొచ్చాడు అన్న వాళ్ళు. మొత్తం నడుస్తున్నదా అంటే ఈ బుడ్డాడు ఏమో వాళ్ళని ఆడికెళ్ళి చిట్టుకొసుకొస్తున్నాడు, లేదు వాళ్ళేమో నీడికెళ్ళి చెట్టుకొసుకోవాలి. పెళ్ళైందా? మరి పిల్లలని గిట్ల వేసుకొని రావద్దా? చేపకు చూసినావు కదా, మళ్ళీ చేపకు తీసుకురా. ఎందుకంటే పిల్లలను కూడా తీసుకొని వస్తే సంతోషపడతారు పిల్లలు. చిన్నోడే, నీ పేరేం పేరు? వరంగల్ నుంచి వస్తున్నాం. మా పేరు డిన్ను. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తే ఉంటాం. ఇక్కడ ఎంజాయ్ ఫ్యామిలీ తోటి వస్తాం. అసలు పేరు చెప్పు. డిన్ను కాదు, డిన్ను అసలు పేరు డిన్ను. మా వరంగల్ ప్రతి సంవత్సరం వస్తాం, ఫ్యామిలీ తోటి వస్తాం, దోస్తాన్ తోటి వస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయడానికి వరంగల్ కెంచి వచ్చిండంట. హాలిడేస్ అయిపోయినాయి అంటే ఎంజాయ్ చేస్తున్నట్ట. ఇగో యువతల బంధుకు వస్తే ఎర్రంగి పిల్లగాడు. ఏం పేర్రా? నా పేరు చింటూ. వరంగల్ మాది, ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి మేము. అంటే వైబ్రేషన్ అన్న కదా, పోరలల్లా కనబడుతున్నది చూడు. నడుంటే అటు పోదామండి. భీముని పాదం జలపాతం కాడుకొస్తే నీళ్ళ సప్పుడే జో అంటున్నది. మళ్ళీ పబ్లిక్ కూడా సంతోషానికి మస్తు ఆడుకుంటున్నారు నీళ్ళ కాడ. మస్తు మంది పెద్దోళ్ళు, పిల్లలు, కుటుంబాలను తీసుకొని వచ్చిండ్రు. తిన్నోళ్ళు తిన్నట్టే, తాగినోళ్ళు తాగినట్టే, ఆడేటోళ్ళు ఆడినట్టే మస్తు జోరుగా నడుస్తుంది. పెద్ద జలపాతం మీదికెంచి కింది దాకా నీళ్లు పడుతున్నాయి. మనం మీదికి పోయి చూసినాం కదా, ఆ నీళ్ళన్నీ వాడి కిందికి వస్తున్నాయి. అమ్మ ఎడికెంచి వచ్చింది? వరంగల్ నుంచి. నీళ్ళల్లో చాలా బాగుందండి. ముందు ఎప్పుడైనా వచ్చిండ్రా? ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం. కాదమ్మా, ఇక్కడ నీళ్ళ కాడ మరి నువ్వు ఆడలేవు? నాకు కొంచెం వాటర్ అంటే భయం అండి, నేను వెళ్ళను. నీ కొడుక? భయం. మా హస్బెండ్, మా అక్క పిల్లలు. కూరలను అందరినీ దించిండ్రు, మొగళ్ళని దించిండ్రు, వీళ్ళిద్దరు నిమ్మలంగా ఒడ్డు కూర్చున్నారు. ఏం లేదు, మాది దగ్గరే కాబట్టి మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇక్కడ దగ్గరనే 1 hour జర్నీ అంతే. అంతే. తినేసి వెళ్ళిండ్రు? తినేసి వచ్చింది. ఎట్లా అనిపించింది కిందకు పోయి నీళ్ళలో ఆడుకుంటే? మంచిగా అనిపించింది. సంతోషమేనా? మళ్ళీ ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తా అంటున్నాడు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అది క్లోజ్ ఉంది. ఇక్కడ మన బోగాత జలపాతం అది క్లోజ్ ఉన్నదని చెప్పి డిసప్పాయింట్ అయినాం. కానీ అనుకోకుండా మళ్ళీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే మాకు వెహికల్ ఉంది, దానిలో వచ్చేసి జస్ట్ ఓవర్ అవుతుంది. అందరం ఆడి ఇప్పుడే వస్తున్నాం. దానిగా మిమ్మల్ని చూసినాం. చాలా బాగుంది. శ్రేష్ఠ.
ఎట్లా అనిపించింది జలపాతం? బానే ఉంది. బానే ఉందా? బాగుందా? బాగుంది. మళ్ళీ కొంచెం సేపు ఆడుకోమంటే ఆడుకుంటావా? ఓరలు ఉంటాయి ఇట్లా నా లెక్కనే ఉండదు. నేను కూడా అంటే నీళ్ళని చూసిన అంటే ఎగురుడు దుంకుడే ఉంటుంది. నాకు సంతోషం అనిపిస్తుంది. ఏడికెళ్ళి తమ్మి పోలారం తాగలుగుతారా లోకల్ వాళ్ళు లోకల్ తమ్మి ఎప్పుడు వస్తూనే ఉంటారా? మంచిగా అనిపిస్తుంది ఇక. మాత్రం కొద్దిగా ఇప్పుడు బాగా వస్తుంది. వర్షం వల్ల బాగా వస్తుంది. అంతమంది బాగుండదు. అంటే నీళ్ళు తక్కువ ఉంటుండే కదా తమ్మి. చెప్పాలంటే ఎంజాయ్మెంట్ మంచిగా రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు మధ్యలో దారి ఇబ్బంది ఉంది. ఓకే అంత బాగానే ఉంది కానీ రావడానికి ఇబ్బంది ఉంది. రానికి ఇబ్బంది అవుతుంది కానీ మంచిగా బాగుంది అని చెప్తుండే. ఇక్కడ పోరలు చూడండి అమ్మ, వీరికి నీళ్ళకెంచి దుంకి తెప్ప కూడా తాకింది. ఎందుకు దుంకినవరా పిల్లగా మరా? దయగొట్టినాక రౌతులే అని తెలియదు. రాళ్ళు అర పిల్లగా రౌతులు ఉన్నాయి, నాకేం తెలుసు లోపల నీళ్ళ నీళ్ళకి దిగినవా? దిగలే డైరెక్ట్ దునికినాక కూర్చుకున్నా ఈడికెంచి అటు దుంకేవు. దునికినా అందుకే దాకి లేవు దాకావు. చెప్పేసి వచ్చినవా? అమ్మ నాయన చెప్పొచ్చినవా? చెప్పేచ్చినాం మనం గట్ల రామ్ చెప్పకుండా అసలు కదా. వరంగల్ లోకల్ పోరలు ఉంటారు ఇగో ఇట్లా తాకినా సరే కానీ ఎగురుతాం దుంకుతాం అంటారు. మరి ఎంజాయ్ చేయాలి అక్క. ఇప్పుడు చేయకుండా ఎప్పుడు చేస్తాను చెప్పు. హైదరాబాద్ జాబ్ చేసాం. హైదరాబాద్ లో జాబ్ చేస్తాం. ఎట్లా చేస్తున్నావు తమ్మి? సాఫ్ట్వేర్ లోనే చేస్తుంది. సాఫ్ట్వేర్ లో చేస్తారు. మీ ఊరికి వచ్చేసరికి ఇక్కడికి రావాలి. రావాలండి వర్షాకాలం కదా. తమ్మి అడవి మాత్రం చాలా బాగున్నది. బాగున్నది. సంతోషం అనిపిస్తుంది. చెట్లన్నీ చూసేసరికి. తమ్ముడు నమస్తే. ఎడికెంచి? వరంగల్ ఉండండి. మరి నీళ్ళలో ఆడలేవా తమ్మి? లేదు ఇందాకే వచ్చినాం, కొంచెం లేట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఎగరాలే మీరు ఉన్నారని చెప్పేసి ఆగినాం. మీరు అయిపోతే మేము ఎగరడం. మేము పోతే ఆడుకుందు పాటిగా. అంతే. ఏం చేస్తావు తమ్మి? నేను ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తమ్మి ఎప్పుడు ఇట్లనే ఉంటుందా? సంవత్సరం పొడుగున సంవత్సరం పొడుగున వాటర్ వస్తూనే ఉంటాయి. కాకుండా కొంచెం తక్కువ వస్తాయి. సన్న దారి ఉంటుంది. తమ్మి ఇడికి రావాలంటే మామూలుగా నర్సంపేటకించే రావడమా? ఇంకా వేరే తొవ్వగిట్లు ఏమన్నా ఉన్నదా? నర్సంపేట నుండి రావచ్చు, ఇటు మహబూబాద్ నుండి కూడా వస్తారు. తమ్మి నువ్వు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్నావు కదా, ఈ ఫారెస్ట్ ఏం ఫారెస్ట్ తమ్మి? మనకు తెలంగాణలో ఆకురాల్చే అడవులు ఉన్నాయి అంటారు కదా. అవును. ఇదేం అడవి అనమాట? ఇది ఆకురాల్చే అడవే. ఎండాకాలంలో ఆకులు రాలిపోయి మళ్ళీ వర్షం రాగానే చిగురిస్తుంది. వాచ్ టవర్ అవన్నీ చూస్తే ఇంకా బాగుంటది అన్నట్టు. మొత్తానికి అయితే యువతల బంధుకు వస్తే ఇంకొక తమ్ముడు పోలీసులు తమ్ముళ్ళు వచ్చి ఇవ్వమంటారు. తమ్మి ఎట్లా ఆడుతున్నారు జనం అంతా? ఏం చేస్తున్నారు? బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మేడం. ఎంజాయ్ చేస్తున్నారు. ఏం పేరు తమ్మి? నా పేరు వీరన్న అక్క. వీరన్న ఎక్కడ వాళ్ళు తమ్మి? భూపతిపేట. భూపతిపేట గిడ పక్కకు. తమ్మి చిన్నప్పటి నుండి నువ్వు ఇదంతా చూసినావు కదా, మళ్ళీ నీకు ఈడనే కొలువు పడ్డది కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నది. భయమేం కాదు. భయం. ఈ జంగల్లో ఏమైనా తిరుగుతుండొచ్చునా? జంతువులు ఉన్నాయా? ఉన్నాయక్క. మామూలుగా ఏ టైం దాకా తమ్మి ఈడ? 5 వరకు క్లోజ్ చేస్తాం అక్క. 5కే. మీరు ఉన్నారని ఇంతసేపు ఉన్నారు లేదా క్లోజ్ చేసేటోళ్ళం. మనం ఉన్నామా అని ఉన్నారా అంట, లేకుంటే క్లోజ్ చేస్తున్నట్టు. తమ్ముడు నమస్తే. నమస్తే మేడం. మొత్తం వీళ్ళందరూ పోలీసు అన్నలు అందరూ వచ్చి ఇలా పడ్డారు. ఎందుకంటే టైం అవుతుంది ఇక చల్ల చల్ల నీకులో అంటుంటారు. తమ్మి ఎట్లా అనిపిస్తుంది ఇలా పని చేసుడు? బాగానే ఉంటుంది మేడం. పబ్లిక్ బాగా ఎంజాయ్ చేస్తే మీకు సంతోషం అనిపిస్తుందా? అందరు ఎంజాయ్ చేస్తారు, మేమేమో డ్యూటీ చేస్తున్నాం అనిపిస్తుందా? అలాగే ఉండదు, వస్తారు ఎంజాయ్ చేస్తారు వెళ్తారు. ఇక్కడ బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు ఆడుకుంటారా? ఆడుకుంటాం. హాలిడే టైంలో ఆడుకుంటాం. హాలిడే టైంలో ఆడుకుంటారు, డ్యూటీ లేనప్పుడు. అవునక్క. మీరంతా ఎక్కడి నుండి పిల్లలు? 1 2 3 ముగ్గురు ఎట్లా వచ్చిండ్రా? నలుగురు. మా తమ్ముడు అక్కడ. ఏంది నలుగురే వచ్చిండ్రా? మా డాడీ. ఆ డాడీకి ఇట్లా వచ్చిండు. ఆ తమ్ముడు హాయ్ హాయ్. ఎట్లా అనిపించింది నీళ్ళలో ఆడుకుంటే? వరంగల్ కా షాన్ నికల్ గే కదా. అంతే. ఏం పేర్రా? విరాట్. విరాట్. అరే నేను హైదరాబాద్ లో ఒక పోలీస్ డాగును మాట్లాడించిన, దాని పేరు కూడా విరాటే. అవునా? విరాట్ కోహ్లీ పేరు కూడా విరాటే. అవును. విరాట్ గారు పెద్ద పేరున్నాడు. నీ పేరు ఏంటి బెట్ట? విరాన్. విరాట్ విరాన్. విరాన్ తమ్ముడు. వీడు వీడి పేరు శివన్. విరాను. విరాట్ విరాను శివాను. ఇంకోటి పేరు అఖిలేష్.
మంచిగా ఉన్నారులా అందరికి నో నో షూ షూ అని పెట్టుకున్నారు. పోతున్నారు అందరూ. నీళ్ళల్లో ఆడితే ఎట్లా అనిపించింది? మంచిగా ఉన్నది. అయితే మస్తు సూపర్ ఎంజాయ్ చేసినట్టున్నారు. డ్రెస్ మార్చుకున్నారా? అన్ని మార్చుకున్నాం. మంచిగా అనిపించింది, సంతోషం. భీముని పాదం కాడ పిల్లలందరూ ముద్దుగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేసిండ్రు. ఇదో ఒక పెద్ద మనిషి కూడా వచ్చిండు. ఏడికి వచ్చినవే అన్న? చూడడానికి వచ్చినవండి. ఏడికేంచి? మాది ఆత్మకూరు సూర్యాపేట. సూర్యాపేట కాడికేంచి చూడడానికి వచ్చినవా? నీ ఓపిక పాడగాను. మాకే శాతనైతే లేదు, నువ్వు మంచిగా వచ్చినావు ముద్దుగా. చూడాలని వచ్చింది. తిన్నవా మరి ఏమైనా? తినే బయలుదేరినవా? చిన్న చిన్న. ఎవరు తీసుకొచ్చిండ్రు అన్న? నన్ను మా బిడ్డలు తీసుకొచ్చారు. బిడ్డలు తీసుకొని వచ్చి మరి ఏమైనా నీళ్ళలో తెలిసి పాడుకున్నావా? నీళ్ళలో పోలే, ఇక్కడనే ఉన్నట్టు. చూసి సంతోషపడుడే, చూసి సంతోషపడ్డా అంటుండ. అన్న నీ పేరు? లక్ష్మీనారాయణ. టీ లక్ష్మీనారాయణ. టీ లక్ష్మీనారాయణ అన్న సూర్యాపేటకి వచ్చిండట. ఇక ఇది భీముని జలపాతము, భీముని పాదం జలపాతం అంటారు. గూడూరు మండలము, మహబూబాబాద్ జిల్లా, మన తెలంగాణ టూరిజంలో ఉన్న అద్భుతమైన జలపాతము. మంచిగా కుటుంబాలతో సహా వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి బాగా ఆడుకోనికే ఎంజాయ్ చేయనికే బాగున్నది. ఇది భీముని జలపాతం, భీముని పాదం జలపాతం. మల్లొక ముచ్చటతోటి మళ్ళగలుస్తా. శనార్థులు పాయలేమో.